రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే పొన్నూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిది. 2019లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారి రోసయ్య ఇక్కడి నుంచి విజయం సాధించారు. తండ్రి రాజకీయ వారసుడిగా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. 1985లో జేకేసీ కాలేజీలో ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1993లో గుంటూరు మిర్చి యార్డు సంఘం ఉపాధ్యక్షుడిగా, 1994లో గుంటూరు మిర్చి యార్డు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు పొన్నూరు టికెట్ దక్కలేదు. ఆయన్ను గుంటూరు ఎంపీగా పోటీ చేయించగా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. వాచ్ ది స్టోరీ. కిలారి రోషయ్య రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. అలాగే రోషయ్య తండ్రి కిలారి కోటేశ్వరరావు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ కౌన్సిలర్ గా చైర్మన్ గా పనిచేశారు. 1989లో కోటేశ్వరరావు గుంటూరు 2 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తండ్రి రాజకీయ వారసుడిగా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. 1985లో జేకేసీ కాలేజ్లో ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1993లో గుంటూరు మిర్చి యార్డు సంఘం ఉపాధ్యక్షుడిగా, 1994లో గుంటూరు మిర్చి యార్డు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు పొన్నూరు టికెట్ దక్కలేదు. ఆయన్ను గుంటూరు ఎంపీగా పోటీ చేయించగా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తరువాత వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. కిలారి రోషయ్య వైసీపీ సైతం రాజీనామా ప్రకటించడం సంచలనంగా మారింది. రాజీనామా సమయంలో ఆయన పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే పదవులు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకి శాసన మండలి చైర్మన్ అన్నారని, కానీ కనీసం ప్రతిపక్ష నేతగా కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఉమ్మారెడ్డి అనుభవాన్ని పార్టీ వినియోగించుకోలేదని అన్నారు. విపక్ష నేతగా అప్పిరెడ్డి ఎంపిక విషయంలోనూ కనీసం ఎవరితోనూ చర్చించలేదు. లోకసభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి మానసికంగా తనను కుంగదీశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో తాను ఇక కొనసాగలేనని, అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కిలారి రోషయ్య ప్రకటించడంతో పొన్నూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళి పోటీలో నిలిచారు. రాజీనామా ప్రకటన అనంతరం కిలారి రోషయ్య ఆత్మీయ సమావేశం నిర్వహించి రాజీనామాపై కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆయన వైసీపీ పార్టీ నేతలపైనే తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ పేరు చెప్పుకుని కొందరు పెద్ద మనుషులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు, ఎంత కష్టపడినా కనీసం విలువ ఇవ్వలేదని, ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట తాను ఉండలేనని కార్యకర్తలకు చెప్పుకుని బోరుమన్నారట. నిజాయితీగా న్యాయంగా ఉండాలనేది తన వ్యూహమని, స్థానికుడిగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, తన మామగారు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో చేశారని, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పనిచేసిన మా నాన్న కిలారి కోటేశ్వరరావు గుంటూరు అభివృద్ధికి విజన్ గా నిలిచారని చెప్పుకున్నట్లు వార్తలు షికార్లు చేశాయి. వారి అడుగుజాడల్లో పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తాను కృషి చేస్తానని, ప్రజలు తనను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నారని ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలు, అనుచరులు, అభిమానులకు చెప్పుకుని కిలారి వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన కండువా కప్పుకున్నారు.